చేనేత వస్త్ర వ్యాపారం సక్రమంగా సాగగా పెట్టుబడి గిల్లక ఆర్థిక ఇబ్బందుల బారిన పడి అనేక మంది నేతన్నలు తనువులు చాలించారు. నేతన్నల వస్త్ర వ్యాపారానికి ప్రభుత్వ సహకారం అందకపోవడంతో నేతన్నల పరిస్థితి కడు దయనీయంగా మారింది. ఒకప్పుడు జిల్లాలో ఉత్పత్తి అయ్యే కాటన్ వస్త్రాలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉండేది. అయితే ప్రభుత్వ ఆర్డర్ల కేటాయింపులు వాటిలోని పూర్తిగా పాలిస్టర్వి కావడంతో 9 ఏళ్లుగా కాటన్ పరిశ్రమ కులేదైంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు నేతన్నలు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతున్నారు. నిత్యం ఒకే రకమైన వస్త్రోత్పత్తులు తయారు చేయడం వలన సిరిసిల్లలో ప్రైవేట్ మార్కెటింగ్ పూర్తిగా తగ్గిపోయింది. వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవడంతో పాటు మార్కెటింగ్ మెరుగులపై దృష్టి పెడుతున్నారు. చేనేత పవర్ లూమ్ లో పనిచేసి కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అయితే ప్రభుత్వం అందించే రాయితీలు సకాలంలో రాక చాలా మంది అప్పుల పాలై ఇబ్బందులు ఎదుర్కొన్నారని చేనేత కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ కాటన్ వస్త్రాల తయారీ కోసం ఆర్డర్లు రావడంతో ఇప్పుడిప్పుడే కార్మికులు కొంత ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడుతున్నామన్నారు. మాది సిరిసిల్ల. నేను చేనేత కార్మికుడిని. పవర్ లూమ్ సాంజన్ గత 30 సంవత్సరాల నుంచి సాంజన్ నడుపుతున్నాము. గత 5-6 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నుంచి మంచిగా ఉపాధి ఉండే. బతుకమ్మ చీరలు చేయబట్టి చాలా అందరూ మంచిగానే నెలకు 15,000 నుంచి 20,000 దాకా సంపాదించుకున్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కానీ 3 నెలల నుంచి పని లేక చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడే కొత్తగా కొన్ని తువాలలు, లుంగీలు, మన కుప్పం లుంగీలు అని ఇప్పుడు నడుపుతున్నారు. కొంచెం కొద్దిగా అందరికీ ఉపాధి లభిస్తుంది. ఇప్పటికి కూడా ఇంకా కొన్ని కొత్త ఐటమ్ తీసుకొచ్చి గవర్నమెంట్ ఇస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. నా పేరు గాజుల ప్రభాకర్. దీంతో మార్కెట్ లో ప్రైవేట్ ఉత్పత్తుల తయారీతో ప్రత్యామ్నాయ పద్ధతులపై దృష్టి సారిస్తున్నారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న వస్త్రోత్పత్తుల తయారీ ప్రక్రియను ముమ్మరం చేశారు. ఇప్పటికే 30% మంది నేతన్నలు సొంత ఉత్పత్తులను ప్రారంభించారు. ఇంతకాలం ప్రభుత్వ ఆర్డర్ల కోసం నెలల తరబడి ఆసాములు, కార్మికుల ఎదురుచూపులతోనే సగం కాలం గడిచిపోయింది. దీంతో నిరసించిపోయిన నేతన్నలు 9 ఏళ్లలో మరమగ్గాలకు డాబీ, జకార్డులు అమర్చుకుని వాటితో పలు రకాల ఆధునిక డిజైన్లతో ఉత్పత్తి చేయడం నేర్చుకున్నారు. ఆ నైపుణ్యమే ఇప్పుడు ప్రైవేట్ ఆర్డర్లతో వస్త్ర పరిశ్రమకు కొంత ఊరట లభించింది. ఇందులో భాగంగా నేతన్నలు తువ్వాళ్లు, లుంగీలు, చేతి రుమాళ్లు, కండువాలు, దోమతెరలతో టెంట్కు ఉపయోగించే వస్త్ర తయారీకి ఆర్డర్లు వస్తున్నాయి. దీంతో కొంతమంది సొంతంగా వస్త్రోత్పత్తులు తయారు చేసుకుని బయట మార్కెట్కు వెళ్లి విక్రయాలు జరుపుతున్నారు. ప్రభుత్వం నుండి ఆర్డర్లు వస్తాయని ఆశించామని, అయితే తమ ఆశలను నీరుగార్చే ప్రయత్నం జరగడంతో లాభం లేదనే ఉద్దేశంతో తాము ఈ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించామని సిరిసిల్ల చేనేత కార్మికుడు చెప్పారు. దీంతో తాము కొంత ఆర్థికంగా నిలదొక్కుంటామనే భావన తమలో వచ్చిందని ఆశాభావం వ్యక్తం చేశారు. తనకున్న 12 సాంచనాలపై ఎలాంటి ఉత్పత్తులైనా తయారు చేసే విధంగా నవీకరణ చేసుకున్నామన్నారు. వ్యాపారణ్యమైనటువంటి కాటన్ ఉత్పత్తి ఆర్డర్లు ఇస్తున్నామన్నారు. దీంతో నాతో పాటు మరో కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. నా పేరు గుంటూరు కోటేశ్వర్. మేము చేనేత పవర్ లూమ్ వృత్తిలో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము. అయితే గత 10 సంవత్సరాల క్రితం నుంచి బతుకమ్మ చీరలు అవన్నీ ఉండేది. దానికి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమీ లేక ప్రత్యామ్నాయంగా మేము మొదటి నుంచి టవల్స్, లుంగీలు, వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసుకుంటూ నడిపిస్తున్నాం. దానికి కూడా చాలా మార్కెట్ ఉంది. కానీ దానికి తోడు ఇక్కడ యారన్ డిపో ఇవన్నటువంటివి కొన్ని ఉన్నట్టయితే మార్కెట్ ఇంకా చెన్నై, తమిళనాడుకు ఈక్వల్గా మేము కాంపిటీషన్లో ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మాకేం లేదండి, యారన్ డిపో ఉన్నాం. కొంచెం ఇక్కడ బ్యాంక్ లోన్ల పరంగా కొంచెం అధునాతన మిషనరీ పరంగా ఉంటే ముందుకెళ్ళడానికి ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి. స్థానిక ఉత్పత్తులకు తోడు మహారాష్ట్ర, సూరత్, చెన్నైల నుంచి కాటన్, పాలిస్టర్ వంటి ఆర్డర్లు వస్తున్నాయని గత 2 నెలలుగా వస్త్ర పరిశ్రమలో 30% వస్త్రాలు ప్రైవేట్ మార్కెట్ కు తరలిస్తూ
ఆర్థికంగా బలపడేందుకు ప్రయత్నిస్తున్నామని నేతన్నలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాను పనిచేసే కార్ఖానాలో ప్రైవేట్ వస్త్రాల ఆర్డర్లను తీసుకొస్తున్నారని, దాంతో తమ ఉపాధికి ఎలాంటి ఇబ్బందులు లేవని కార్మికుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు.